లంచ్ బాక్స్. నాకేమొద్దు, బయట తింటాను. ఎందుకంటే నేను అంటే మీకు అంత కోపం? చూడు, నువ్వంటే నాకు కోపం లేదు, అలానే ప్రేమ కూడా లేదు. నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, అలాగే నువ్వు కూడా. అర్థమైందా? టైం 2 అయింది. నేను ఫోన్ చేశారో లేదో ఒకసారి ఫోన్ చేసి అడిగేస్తే. వద్దు, మళ్ళీ తిడతారేమో. తిడితే తిట్టనీలే, అయినా నా భర్తే కదా. కట్ చేశారేంటి? అయినా నేను వదులుతానా ఏంటి? మళ్ళీ చేస్తాను. కాల్ కట్ చేస్తుందా నీకు అర్థం కావట్లేదా? అది కాదండి, ఫోన్ చేశారో లేదా అని. ఏ, నేను మనిషినే, నాకు ఆకలేదా? ముందు ఫోన్ పెట్టు. చెప్పమ్మా. అల్లుడు గారు ఎలా చూసుకుంటున్నారమ్మా? ఆయన గారి గురించి నీకు తెలీదా ఏంటమ్మా? నన్ను బంగారు బొమ్మలా చూసుకుంటున్నారు. తెలుసు, కానీ అల్లుడికి ఇష్టం లేని పెళ్లి చేశారు కదమ్మా. నేను బాగా చూసుకుంటున్నారా లేదా అని చిన్న భయం ఉండేది. ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాతే నా మనసు కుదుటపడింది. సరే, జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఉంటాను. సరే అమ్మా. ఏమండి, ఎప్పుడు వచ్చారండి? సారీరా, ఎప్పుడూ నాకు ఇష్టం లేని పెళ్లి చేశారని బాధపడ్డాను తప్ప నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని తెలుసుకోలేకపోయాను. నువ్వంటే నాకు ఇష్టం లేదని తెలిసినా నువ్వెందుకు నన్ను అంతా ఇష్టపడుతున్నావు? చూడండి, ఆడపిల్ల మెడలో తాడిపడిన మరుక్షణం నుండి భర్తే సర్వస్వం అండి. మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా.